బిర్యానీ కేంద్రంగా సాగుతున్న వేల కోట్ల రూపాయల పన్ను ఎగవేత దందాను ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్ ఉపయోగిస్తున్న ఒక ప్రముఖ బిల్డింగ్ సాఫ్ట్వేర్ని 60 టైరాబైట్ల డేటాను ఏఐ సాయంతో విశ్లేషించగా సుమారు 70,000 కోట్ల టర్నోవర్కు రెస్టారెంట్లు దాచిపెట్టినట్లు తెలుస్తోంది. కేవలం సాఫ్ట్వేర్ నుంచి బిల్లులను తొలగించడం ద్వారా అటు జీఎస్టీని ఇటు ఆదాయపు పన్నును ఎగవేస్తూ సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారు. ఈ దర్యాప్తులో తెలుగు రాష్ట్రాల వాటానే 5,141 కోట్లుగా ఉంది. ఇది కేవలం 10% డేటా విశ్లేషణ మాత్రమేనని, అసలు స్కామ్ లక్షల కోట్లలో ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో డేటా అనలిటిక్స్ జర్నలిస్ట్ ఏఐ సాధనాలను ఈ దర్యాప్తులో ఉపయోగించారు. 1.77 లక్షల రెస్టారెంట్ ఐడీలకు సంబంధించిన 60 టైరాబైట్ల లావాదేవీల డేటాను ఐటీ నిపుణులు జల్లెడ పట్టారు. సాధారణ పద్ధతుల్లో గుర్తించలేని ఈ భారీ స్కామ్ను ఏఐ టూల్స్ సెలక్షన్ల వ్యవధిలో బహిరంగం చేశారు. రెస్టారెంట్ ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్కు సాఫ్ట్వేర్ బ్యాంకెడ్లో ఉన్న అసలు అమ్మకాలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఈ సాంకేతికత పక్కాగా బయటపెట్టింది. బిర్యానీ కేంద్రంగా సాగుతున్న వేల కోట్ల రూపాయల పన్ను ఎగవేత దందాను ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా లక్షలకు పైగా రెస్టారెంట్లు ఉపయోగిస్తున్న ఒక ప్రముఖ బిల్లింగ్ సాఫ్ట్వేర్లోని 60 టైరాబైట్ల డేటాను ఏఐ సాయంతో విశ్లేషించగా సుమారు 70,000 కోట్ల టర్నోవర్ల రెస్టారెంట్లు దాచిపెట్టినట్లు తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, తినాలంటే మనము డబ్బులు కట్టాలి, ఆ తర్వాత బిర్యానీ తినాలి. మనం కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులని ఎవరికీ తెలియకుండా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు తెలియకుండా తినేశారు కొంతమంది హోటల్ యజమానులు. ఎస్, ఇది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు జరిపినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి సోదాలలో చాలా కీలకమైనటువంటి విషయాలే బయటపడ్డాయి. 70,000 కోట్ల రూపాయలకు పైగానే పూర్తిగా కూడా ట్యాక్స్ కట్టకుండా మొత్తం తినేశారు. అంటే గవర్నమెంట్కి రావాల్సినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ను ఏమాత్రం కూడా లెక్కల్లోకి చూపించకుండా మింగేశారు. బిర్యానీని ఎలాగైతే ఇష్టంగా వెళ్ళి తింటామో అదేవిధంగా అంతే ఇష్టంగా కూడా మనం కట్టినటువంటి డబ్బులని గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్ళాల్సినటువంటి నగదును వెళ్లకుండా తమ సొంత ఖాతాలకైతే వేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రంగంలోకి దిగి అసలు ఏం జరుగుతుంది, మొత్తం వ్యవహారంలో ఎక్కడ గోల్మాల్ జరుగుతుంది అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆరా తీశారు. అలా డీటెయిల్స్ అన్నీ కూడా ఆరా తీసినప్పుడు కొన్ని లెక్కలు మీకు ఇప్పుడు చెప్తాను. ఆ కొన్ని లెక్కలు చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు. అరే, నేను ఇన్ని రోజుల పాటు బిర్యానీ ఇన్ని చోట్ల తిన్నాను కదా. నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర కావచ్చు, బెంగళూరు కావచ్చు, కలకత్తా కావచ్చు, అన్ని చోట్ల అంటే ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన నగరాలలో జరిగినటువంటి ఈ ఆఫ్ ద రికార్డ్ స్కామ్ ఏదైతే ఉంటుందో ఆ స్కామ్కు సంబంధించి అందులోనూ 6 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి స్కామ్ మీద ఐటీ అధికారులకు కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించిన తర్వాత మొత్తం లెక్కలన్నీ కూడా బయటికి తీశారు. అలా తీసినటువంటి లెక్కల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు జరిగింది, అదేవిధంగా తెలంగాణలో ఏ మేరకు హోటల్స్ నగదును ఇన్కమ్ ట్యాక్స్ని ఎక్కుతాయి అనే దాని మీద వివరాలన్నీ కూడా ఆరా తీశారు. అయితే
గతంలో గుర్తుందేమో, ఒకటి హైదరాబాద్, విశాఖలో జరిగినటువంటి ఐటీ సోదాలు, హోటల్స్ మీద జరిగినటువంటి ఐటీ సోదాలు ఏవైతే ఉన్నాయో ఆ ఐటీ సోదాలలో చాలా కీలకమైనటువంటి ఆధారాలే అక్కడ లభ్యమయ్యాయి. అలా లభ్యమైన తర్వాత ఇక్కడ మాత్రమే జరుగుతుందా లేకపోతే ఓవరాల్గా జరుగుతుందా అనే దానికి సంబంధించి ఐటీ అధికారులకు అప్పుడు ఒక అనుమానం వచ్చింది. అలా వచ్చినటువంటి అనుమానంలో భాగంగానే మొత్తం వివరాలన్నీ కూడా ఆరా తీశారు. అలా ఆరా తీసేటటువంటి క్రమంలోనే ఏ హోటల్స్ అంటే బిర్యానీ అంటే ఓన్లీ మన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అని అనుకుంటాం, అలా కాదు, వెజ్ హోటల్స్ కూడా ఉన్నాయి. అంటే ప్యూర్ వెజ్కి సంబంధించినటువంటి హోటల్స్ ఏవైతున్నాయో వాటిల్లో కూడా బిల్లు కొడతారు. అంటే ఏదైనా సరే వెళ్ళినప్పుడు మనకి ఇలా బిల్లు కొడతారు, మా ఇడ్లీ కావాలి, లేకపోతే చికెన్ బిర్యానీ కావాలి, మటన్ బిర్యానీ కావాలి కదా, బిల్లు కొడతారు. ఆ బిల్లు కొట్టిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ మనం తీసుకుంటాం, వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తింటాము, డబ్బులు తీసుకుంటారు, వీళ్ళు లోకల్లో పెట్టుకుంటారు. అయితే అలా తీసుకున్న తర్వాత ఇచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా అఫీషియల్గానే డిలీట్ అనేటటువంటి బటన్ అక్కడ ఉంటుంది వాళ్ళ బిల్లింగ్ మిషన్లో. ఆ డిలీట్ బటన్ నొక్కితే లెక్కలేకి రానటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులన్నీ కూడా వీళ్ళ సొంతంగా లాభాలకు వెళ్ళిపోతారు. కొన్నిటిని మాత్రం అంటే ఇంకా చూపాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలి కాబట్టి అలా చూపించేటటువంటి వాటిల కోసం కొన్ని బిల్లులు మాత్రమే అక్కడ వాళ్ళు చూపించేసి మిగిలిన అన్నీ కూడా ఆఫ్ ద రికార్డులు అవన్నిటిని కూడా వాళ్ళు తమ సొంత ఖాతాలోకి వేసేస్తారు. సో ఈ నేపథ్యంలోనే మొత్తం 1,77,000 రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్టారెంట్లకు సంబంధించినటువంటి ఐడీలు, అంటే వాళ్ళు చేసినటువంటి బిల్లింగ్కి సంబంధించినటువంటి ఐడీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్కాన్ చేశారు. వన్స్ 1,77,000 రెస్టారెంట్లకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా స్కాన్ చేసినప్పుడు వాటిల్లో ఏఐ టూల్స్ ఉపయోగించి వీళ్ళు ఎంతవరకు బిల్స్ని తీసుకున్నారు, ఎంతవరకు నగదును వీళ్ళు మనకు చూపించారు, ఎంతవరకు డబ్బులను అన్అఫీషియల్గా వాళ్ళ సొంత అకౌంట్లలోకి వేసుకున్నారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఆరా తీసినప్పుడు బయటపడింది. అసలు భాగవతం అక్కడ బయటపడింది. అలా బయటపడిన తర్వాత మీకు కొన్ని లెక్కలు ఇప్పుడు చెప్తాను. ఇప్పటి వరకు కూడా పన్ను కట్టకుండా కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా చూసుకుంటే మాత్రం 70,000 కోట్ల రూపాయల పై చిలుక్కే స్కామ్ జరిగినట్టుగా అయితే గుర్తించారు. అందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం రికార్డు చేసిన తర్వాత, అంటే మనం వెళ్ళిన తర్వాత బిల్లు తీసుకున్న తర్వాత ఏదైతే ఉంటుందో వాటిల్లో బిల్లు తీసుకుని తర్వాత డిలీట్ చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటిలో 13,317 కోట్ల రూపాయల లెక్కలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. అసలు ఏంటిది, నిజంగానే ఈ స్థాయిలో జరుగుతుందా అనే వివరాలు చూసుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల వరకు వస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి బిల్లింగ్లోకి రానటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాలలో మీరు తిన్నటువంటి నగదు, మీరు తిన్నటువంటి బిర్యానీ ఏదైతే ఉందో ఆ బిర్యానీ కోసం మీరు కట్టినటువంటి నగదు డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిల్లో అన్అఫీషియల్గా చూపించింది ఓకే, చూపించినటువంటి నగదు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆఫ్ ద రికార్డ్ ఆ నగదు ఇప్పటి వరకు కూడా సైడ్ అయిపోయినటువంటి అమౌంట్ ఉంటుంది కదా, అలా సైడ్ అయిపోయినటువంటి అమౌంట్ వచ్చేసి 5,141 కోట్లు. నిజంగా చాలా పెద్ద అమౌంట్ ఇది. ఇంత పెద్ద స్థాయిలో కూడా ఏ మాత్రం కూడా లెక్కలేకి రాలేదు. నిజంగా ఇది ఎలా బయటికి వెళ్ళాయనుకంటే ఏం లేదు, అన్అఫీషియల్గా కూడా వాళ్ళంతా కూడా ఉపయోగించేటటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ బిల్లింగ్కి సంబంధించినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే అంతా కూడా మొత్తం బండారం అంతా కూడా అందులోనే దాగి ఉంటుంది. సో అలా దాగి ఉన్నటువంటి వాటిలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి 5,000 కోట్లకు పైచిలుకే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా బిల్లింగ్ లేకి రాకుండా కూడా దోచేశారు అనేటటువంటిది అయితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏంది ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాము, అసలు వీటి రెస్టారెంట్లకు సంబంధించి ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి 40 రెస్టారెంట్లు శాంపుల్ పద్ధతిలో 40 రెస్టారెంట్లు బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని శాంపుల్స్ పద్ధతిలో కొన్ని హోటల్స్ని తీసుకుని వాటి దగ్గర ఉండేటటువంటి ఎక్విప్మెంట్, అంటే హోటల్స్ యజమాని ఉపయోగించేటటువంటి రెస్టారెంట్లు వాటిలో ఉండేటటువంటి బిల్లింగ్ చేసేటటువంటి బిల్లింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని శాంపుల్స్ రూపంలో తీసుకున్నా. అంటే ఈ స్కామ్ అంతా కూడా బయటికి రాకముందే వీళ్ళంతా కూడా శాంపుల్స్ రూపంలో ఒక 40 రెస్టారెంట్లను బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మొదట పరిశీలించారు. స్టార్టింగ్ స్టేజ్లో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 40 రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బిల్లింగ్స్, ఆ బిల్లింగ్ మిషన్స్ అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత అప్పుడు ఒక విషయం బయటపడింది. 400 కోట్లకు సంబంధించినటువంటి టర్నోవర్ ఏదైతే ఉంటుందో ఆ టర్నోవర్ అంతా కూడా దాచిపెట్టారు. ఎస్,
మొత్తం 40 రెస్టారెంట్లకు సంబంధించి అంటే చాలా టాప్ మోస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా 5 సంవత్సరాల పాటు వీళ్ళు జరిపినటువంటి ట్రాన్సాక్షన్స్లో ఎంత జరిగింది అని ఆరాధిస్తే కేవలం 5-6 సంవత్సరాల లోపనే 400 కోట్లకు సంబంధించినటువంటి లావాదేవీలలో తేడా కనబడింది. ఇదేంటిది అని మొత్తం ఇక ఇలా కాదనుకొని తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి హోటల్స్ అన్నిటి వివరాలన్నీ కూడా ఆరా తీసేటటువంటి క్రమంలోనే బయటపడ్డాయి. అయితే ఫస్ట్ ప్లేస్ ఏంటి చాలా కీలకం. ఇప్పటి వరకు కూడా ఈ రెస్టారెంట్ హోటళ్ళు వాటిలో ఎగ్గొట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి హోటల్స్, అదేవిధంగా ట్యాక్స్ కట్టనటువంటివి, జిఎస్టీ కట్టనటువంటి హోటల్స్లో భారతదేశంలో టాప్ 1 ఏ రాష్ట్రం ఉంది అనుకుంటే నెంబర్ 1 స్థానంలో మాత్రం కర్ణాటక ఉంది. ఇప్పటి వరకు కూడా 2000 కోట్లకు సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అవకతవకలు జరిగాయి అని అయితే ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉంది. సెకండ్ ప్లేస్ చూసుకుంటే మాత్రం తెలంగాణ 1500 కోట్లకు సంబంధించినటువంటి బిల్లింగ్ ట్రాన్సాక్షన్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్లింగ్ ట్రాన్సాక్షన్లో తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉండగా, తమిళనాడు చూసుకుంటే మాత్రము తమిళనాడు 1200 కోట్లతో మాత్రము 3వ స్థానంలో తమిళనాడు ఉంది. సో ఈ రికార్డులన్నింటినీ కూడా ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో పాటు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అందరూ కూడా పరిశీలిస్తున్నారు. డెఫినెట్గా కూడా అతిపెద్ద భారీ మోసంలో ఖచ్చితంగా కూడా టర్నోవర్లో 27% మొత్తానికి అంటే వీళ్ళు అంతా కూడా జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మెజార్టీ అంటే ఎక్కువ శాతాన్ని కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 25-30% ఏదైతే జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అంతటిని కూడా సైడ్ చేసేస్తున్నారు. అది మెయిన్ కీలకం. అంటే సైడ్ చేయడం అంటే వచ్చేటటువంటి కస్టమర్ ఎవరైతే ఉంటారో అతను కట్టేటటువంటి ఫుడ్ కోసం కట్టేటటువంటి డబ్బుల్లో ఒక 100 మంది వస్తే ఒక 25-30 మంది వరకు ఉండేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా సైడ్ చేశారు. అంటే లెక్కలకి ఎక్కడా కూడా చూపించట్లేదు. అలా చూపించకుండానే ఇంత పెద్ద భారీ మోసం బయటపడిందంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి మాత్రం ఇలా బయటపడిందంటే అంతకుముందు ఎంత జరిగి ఉంటుంది. సో 70,000 కోట్లకు సంబంధించినటువంటి బిర్యానీ భాగోతం అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మొదట అనుమానంతో ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక డౌట్తో 40 హోటల్స్కి సంబంధించినటువంటి బిల్స్ని పరిశీలిస్తూనే 400 కోట్లు బయటపడిన తర్వాత ఖచ్చితంగా కూడా ఇది పెద్ద భారీ కుట్ర కాబోతుందని గుర్తించినటువంటి అధికారులు మొత్తం అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి హోటల్స్, అదేవిధంగా ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి హోటల్స్ అన్నిటి మీద కూడా ఆరా తీస్తే నెంబర్ 1 కర్ణాటక, నెంబర్ 2 తెలంగాణ, నెంబర్ 3 తమిళనాడు అయితే నిలిచింది. మధు, అయితే అంటే ఇటు పిఓఎస్ బిల్లింగ్ సిస్టంలో మార్పులు చేయడం ద్వారా ఇటు అధిక బిల్లులను డిలీట్ చేయడం జరిగింది. డిలీట్ చేయడంతోనే ఈ భారీ మొత్తానికి కూడా స్కామ్ పడిందంటూ కూడా ఐటీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అంటే ఈ 70,000 కోట్లకు పైగా స్కామ్ ఏదైతే బయటపడిందో ప్రజెంట్ అది కేవలం ఈ మోసానికి సంబంధించి జస్ట్ 10% మాత్రమే అంటూ కూడా ఇటు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు కదా. అంటే ఇక్కడ బేసిక్గా హోటల్స్కి సంబంధించినటువంటి ఈ మొత్తం అది మనము స్విగ్గీలోది లేకపోతే జొమాటోనో లేకపోతే ఇంకొకటి ఇవన్నీ కాదు, ఇవన్నీ కూడా పక్కన పెడితే జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే హోటల్కు వచ్చిన తరువాత అక్కడ ఎవరైతే కస్టమరు తన ఫుడ్ అంటే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లేకపోతే అది నాట్ ఓన్లీ బిర్యానీ లేకపోతే వేరే ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా కానీ అయితే ఒక పూరి కావచ్చు, లేకపోతే ఇంకో వెజ్ బిర్యానీ కావచ్చు, లేకపోతే పన్నీర్ చికెన్ ఏదైనా ఎనీ ఫుడ్ ఒక ఆర్డర్ చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి కస్టమర్లలో ఎక్కువ శాతం మందికి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని చూపిస్తారు, కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ కట్టినట్టుగా కూడా చూపిస్తారు. మరికొన్ని వివరాల్లోకి వెళ్తే మాత్రం ఒక 30% వరకు కూడా వాటిని సైడ్ చేస్తారు. అంటే 20% నుంచి 30% వరకు కూడా సైడ్ చేయడం. అలా సైడ్ చేసేటటువంటి క్రమంలోనే ఐటీ అధికారులు కూడా ఇవి ఎలా వెళ్ళిపోతున్నాయి, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి బిల్లింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్లింగ్ మిషన్స్లో డిలీట్ చేసిన తర్వాత ఆప్షన్ ఏదైతే ఉంటుందో అంటే బిల్స్ తీసుకుంటారు, అది వీళ్ళు రిసిప్ట్ ఇస్తారు, తర్వాత వాటిని డిలీట్ చేసేస్తారు. ఆ కొన్నిటిని బిల్స్ని మాత్రం డిలీట్ చేసేసిన తర్వాత అక్కడ గుర్తించబడింది ఇవెందుకు డిలీట్ చేశారు అనుకొని వీళ్ళు ప్రత్యేకంగా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దగ్గర ఏఐకి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి టూల్స్ ఏవైతే పరికరాలు ఉంటాయో వాటిని ఉపయోగించి డిలీట్ చేసినటువంటి వాటన్నిటిని కూడా రికవరీ చేస్తేనే ఇప్పుడు బయటపడినటువంటి వివరాలు. సో ఈ వివరాలు
సో ఈ వివరాల ప్రకారమే ఈ స్థాయిలో బయటపడ్డాయి కాబట్టి ఇందులో ప్రధానంగా ఒక హైదరాబాద్లోనే హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 416 హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పటివరకు కూడా ఏమాత్రం కూడా అంటే జిఎస్టీ కావచ్చు లేకపోతే మొత్తం వీటికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారంలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి హోటల్స్, అదేవిధంగా జీరో జిఎస్టీ టర్నోవర్ చూపినటువంటి హోటల్స్ రెస్టారెంట్లు చూసుకుంటే 231. అసలు ఇది అల్టిమేట్గా అధికారులు గుర్తు అంటే జీరో జిఎస్టీ, ఇంకా ఏమాత్రం కూడా జిఎస్టీ లేకుండా టర్నోవర్ చూపినటువంటి రెస్టారెంట్లు ఏమాత్రం కూడా ఇంకా బిల్లింగ్ లేవు, ఏమీ లేవు, ఇంకా అంతే వాళ్ళు వస్తారు, డబ్బులు ఇస్తారు, అక్కడ బిల్లింగ్ ఇచ్చేయడం, వెళ్ళిపోవడం. అంటే ఇంకా వాళ్ళకి జిఎస్టీ ఉండదు, ఏముండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఏముండదు, డబ్బులు తీసుకోవడం, ఆ బిల్లు ఇచ్చేసేయడం, వాళ్ళు వెళ్ళి తినేయడం. అంటే ఇంక ఎక్కడ కట్టేది ఉండదు, ఏముండదు. అటువంటి హోటల్స్ 231 అయితే ₹1 కోటి పైగా టర్నోవర్ తగ్గించి అంటే వాళ్ళకు ₹1 కోటి పైనే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ పలానా ఎక్స్ అనేటటువంటి హోటల్లో వాళ్ళకు ₹1 కోటి టర్నోవర్ జరుగుతూ ఉంటే ఆ ₹1 కోటి టర్నోవర్ 2 కోట్లు ఉండొచ్చు, 3 కోట్లు ఉండొచ్చు. కానీ ఆ ₹1 కోటి కంటే తక్కువ టర్నోవర్ ఏదైతే ఉంటుందో ఆ తక్కువ టర్నోవర్ చూపించినటువంటి హోటల్స్ 624 అంటే ఇంకా పైనే ఉంటాయి. జస్ట్ 684 హోటల్స్ ₹1 కోటి పైగా మాకు తక్కువ టర్నోవర్ జరుగుతుంది. అలా తక్కువ ఎందుకు చూపిస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు లేకపోతే జిఎస్టీ వీటన్నిటిని కూడా వీళ్ళు తక్కువ కట్టడంలో కూడా ఎలా ఉంటుంది, వీళ్ళందరూ కూడా దాంట్లో సైడ్ చేసేటటువంటి ఒక 20% బిల్స్ అన్నింటినీ సైడ్ చేయడము, అన్అఫిషియల్గా డబ్బులు తీసుకోవడము, జిఎస్టీ ఎగ్గొట్టడము, దాంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు తప్పులు లెక్కలు చూపించి ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఆఫ్ ద రికార్డ్గా జరిగినటువంటి స్కామ్. కాబట్టి అతి త్వరలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వీళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాల పాటు వీళ్ళు చేసినటువంటి ఈ మోసానికి సంబంధించి ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి అనే దాని మీద హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వైషు మధు, అయితే ఇప్పటికే కూడా ప్రస్తుతం ఈ భారీ స్కామ్కు సంబంధించి ఇటు జరిమానాలు కావచ్చు లేదా తదుపరి చర్యల కోసం కావచ్చు ఇటు ఐటీ అధికారులు అయితే దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ స్కామ్ బయటపడ్డ నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా కూడా అంటే ఇటు రెస్టారెంట్లపై కావచ్చు, హోటళ్లపై కావచ్చు ఐటీ అధికారులు మరిన్ని దాడులు నిర్వహించే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ ఒకటి ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం స్కామ్ బయటపడినటువంటి స్కామ్లో గవర్నమెంట్కి అంటే భారతదేశ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయాన్ని ఎక్కొట్టడం అనేది ఒకటైతే, బ్లాక్ మనీ అనేది చాలా కీలకం. ఇక్కడ బ్లాక్ మనీని అంతటిని కూడా వెనకేసుకోవడం. మరి ఆ బ్లాక్ మనీ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? వేరే ఇతర దేశాలకి ఏమైనా బ్లాక్ మనీ రూపంలో హవాలా రూపంలో వెళ్తుందా అనేది కూడా చాలా కీలకం. కాబట్టి వాటి మీద ఇక్కడ దృష్టి పెట్టారు. ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అధికారులు రంగంలోకి దిగారు. ఇన్ ఫ్యూచర్ ఇంత పెద్ద భారీ మోసం కాబట్టి ఈడీ అధికారులు కూడా ఇందులోకి రంగంలోకి దిగే అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు బయట పడుతున్నాయి. కేవలం జిఎస్టీ ఎగ్గొట్టారు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు అనేది చాలా పెద్దగా ఉన్నప్పటికీ కానీ అక్కడ చూడాల్సినటువంటి మెయిన్ థింగ్ ఒకటి, అలా పక్కకి వేసినటువంటి బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ మనీ అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది, ఏ దేశాలకు వెళ్ళిపోయింది అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాని మీదనే దృష్టి పెట్టారు. అందులో భాగంగానే నగదు మాయం చేయడము, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడము, ఏమాత్రం కూడా లెక్కల్లోకి చూపించకుండా అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులని లెక్కల్లోకి చూపించుకోకుండా మోసం చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిధుల దుర్వినియోగం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించి ఆధారాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఖచ్చితంగా కీలక చర్యలు అయితే తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. అవును తమ్మి అక్కడి నుంచి ఊపిపోయాను. ఎద్దవుతావు ఇదవుతావా? బిర్యానీ కేంద్రంగా సాగుతున్న వేల కోట్ల రూపాయల పన్ను ఎగవేత దందాను ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసింది. దేశవ్యాప్తంగా కూడా లక్షలకు పైగా రెస్టారెంట్లు ఉపయోగిస్తున్న ఒక ప్రముఖ బిల్లింగ్ సాఫ్ట్వేర్లోని
టైలాబెట్ల డేటాను ఏఐ సాయంతో విశ్లేషించగా సుమారు 70,000 కోట్ల టర్నోవర్నైతే రెస్టారెంట్లు దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, అంటే తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ ఏదైతున్నాయో ఇవన్నీ చూడడానికి మరి బిర్యానీ రెస్టారెంట్స్, హోటల్స్, టిఫిన్ సెంటర్స్ అనుకుంటాం. కానీ 100 కోట్ల రూపాయలు కూడా ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో కూడా ఐటీ రేట్స్ అధికారులు కూడా హైదరాబాద్ నగరం ఉన్నటువంటి కానీ వైజాగ్, విజయవాడ, కర్ణాటక, తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిర్యానీ హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ హోటల్ కూడా ఐటీ అధికారులు సోదాలు చేసిన పరిస్థితి కూడా బయలుగమ్మేటువంటి విషయాలు ఒక్కొక్కటి కూడా బయటపడ్డది. వాళ్ళు వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్ కానివ్వండి, వాళ్ళు బిల్లు ఏదైతే ఉన్నదో ఆన్లైన్ బిల్లు లేకుండా, ఆన్లైన్ పేమెంట్ లేకుండా వాడుతున్న బిల్లు అవన్నీ కూడా 100 కోట్ల రూపాయలు కూడా సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. మొత్తం 100,000 కోట్ల సొమ్ము చేసుకొని 10% మాత్రమే ఐటీ కడుతున్నటువంటి పరిస్థితి, మిగతాదంతా ఎగ్గొడుతున్నట్టు కూడా స్పష్టంగా బట్టబయలైనటువంటి పరిస్థితి. మొత్తం ఐటీ అధికారులు ఒక్కొక్కటి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డాటా అంతా కూడా సేకరించినటువంటి నేపథ్యంలోనే ఒక్కోసారి బయలుగమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు వాడుతున్నట్టు సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇప్పుడు ఆల్రెడీ ఏఐ సాయంతోనే రంగంలోకి దిగినటువంటి ఐటీ అధికారులు గతంలో చూసాం మనం. ఇక్కడ కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ఇది ప్రాంతాల్లో వాడుతున్నటువంటి హోటల్స్ నుండి సాఫ్ట్వేర్ కానీ ఇవన్నిటిని కూడా బట్టబయలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పిఓపి సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళు వాడుతున్నారో ఆ కేవలం వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకో, చిన్న డబ్బా లాంటి ఒక మిషన్ పెట్టుకొని ఆ డబ్బా లాంటి దాంట్లోనే వీళ్ళు కేవలము ఆ బిల్ ఏదైతే ఇస్తున్నారో పోస్ట్ సేల్స్ అప్పుడు పిఓఎస్ అని అంటారు, పాయింట్ ఆఫ్ సేల్స్ అనేది ఒకటి సిస్టమ్ పెట్టుకుంటారు. ఆ సిస్టమ్ తరచుగా ఒక ఇడ్లీ కావాలన్నా, బిర్యానీ కావాలన్నా ఆ టక్కున బిల్లు కొట్టి అమౌంట్ తీసుకుంటారు. తీసుకుంటే ఆ బిల్ ఏదైతుందో ఇచ్చిందో దాని తర్వాత డిలీట్ చేస్తారు. ఇదంతా కూడా 2019 నుంచి 2020 వరకు, 2020 నుంచి 2026 ఇదంతా కూడా డాటా సేకరించినటువంటి నేపథ్యంలోనే మొత్తం మీద సంబంధించినటువంటి అంతా కూడా బయటకు తీస్తున్నారు. ఎందుకంటే 1,000 కోట్ల, ఒకటి కాదు రెండు కాదు 1,000 కోట్ల రూపాయలన్నీ కూడా ఎగ్గొడుతున్నారని కూడా స్పష్టంగా ఐటీ అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఏఐ సంబంధించినటువంటి టూల్స్ వాడుతున్నటువంటి అధికారులు. ఎందుకంటే మన ప్రస్తుతానికి అయితే ఐటీ అధికారుల దగ్గర మనం ఉన్నాం, అయాకార భవన్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ఐటీ అధికారులు కూడా మనము మాట్లాడే ప్రయత్నం చేసాము ఉదయం, కనుక అధికారులు వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళు మాట్లాడలేకపోయినటువంటి పరిస్థితి మనం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నుంచే మొత్తం ఆపరేట్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నదంతా కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంది. ఇక్కడ టీంలో వెళ్ళి సోదాలు చేసిన పరిస్థితి మన గతంలో హైదరాబాద్లో ఉన్నటువంటి బిర్యానీ హౌసెస్, హోటల్స్ ఉన్నాయో, రెస్టారెంట్లు కానీ ఇవన్నిటిపైన కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దాంట్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలన్నీ కూడా వాళ్ళు వెనకేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీఎస్టీ ఎగ్గొడుతున్నటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లోనే అధికారులు కూడా సంబంధించినటువంటి అంతా కూడా డాట్ అంతా కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి సిస్టమ్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండ్రైవ్లు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ఇవన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నటువంటి కూడా బ్యాకప్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ కేవలము వాళ్ళు వాడుతున్నట్టు సిస్టమ్ ఏదైతే అవన్నీ కూడా అప్డేట్ చేస్తున్న పరిస్థితి. కొన్ని సిస్టమ్స్ అయితే ఒక 4 months వరకు కొన్ని వాడతారు, మళ్ళీ తర్వాత తీసేస్తారు, మళ్ళీ కొన్ని 4 months తర్వాత వాడతారు. ఇటువంటి అన్నిటి కూడా అధికారులు కూడా చూస్తున్నటువంటి దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదంతా కూడా గతంలో కూడా డబ్బులు తీసుకొని ఇవి కూడా వాళ్ళు చూపించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు హోటల్స్ అని కానివ్వండి, చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి హోటల్స్ ఏదైతున్నాయో బిర్యానీ హౌస్, రెస్టారెంట్ కానివ్వండి, హోటల్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఆర్భాటం పెట్టుకుని నడుపుతుంటారు. కానీ లోపల మాత్రం అంతా డొల్ అని కూడా చెప్పుకోవాలి. ఇదంతా కూడా కేవలం జీఎస్టీ ఎగ్గొట్టడానికి ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలోనే అది ఐటీ అధికారులు మాత్రం దూకుడు పెంచని చెప్పుకోవాలి. వీటికి సంబంధించినంతా కూడా డాటా అంతా కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంతో కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు చూసుకుంటే ఆ 3వ స్థానంలో ఉన్నది. మామూలు ఆంధ్రప్రదేశ్కు సెకండ్ స్థానం. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్థానంలో ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర సోదాలు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాట్ అంతా కూడా అధికారులు సేకరించి ఏ టూల్స్ ద్వారా అసలు ఇప్పటి వరకు 2019 నుంచి 2020 ఎన్ని కోట్ల బిల్లు బిజినెస్ వ్యాపారం చేశారు, తర్వాత 2020 నుంచి 2025-26 వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఫిబ్రవరి కూడా ఎంత బిల్లు బిజినెస్ వ్యాపారం చేశారు, ఎంత ఎగ్గొట్టారు, అసలు ప్రభుత్వానికి జీఎస్టీ ఎంత కడుతున్నారు, ఎంత ఎగ్గొడుతున్నారు అని దానిపైన కూడా అధికారులు అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒకటి కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 100 కోట్ల ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 100 సంఖ్యలో ఉన్నటువంటి హోటల్స్ ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్లో కానివ్వండి, మహారాష్ట్ర కానీ, తమిళనాడు, కర్ణాటక, బీహార్ ఎక్కడైతేనేమన్నా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీఎస్టీ ఎగ్గొట్టేందుకు ప్రయత్నం జరుగుతుందని స్పష్టంగా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి అంతా కూడా డాటా సేకరిస్తున్న వాళ్ళపైనటువంటి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినంతా కూడా ఏ టూల్స్ వాడుతున్నారు అధికారులు, ఏ టూల్స్ ద్వారా అసలు ఎంత బిల్లింగ్ జరిగింది, అసలు ఎట్లా వీళ్ళు బిల్లు డీకోడ్ చేస్తారు, అసలు ఎట్లా వీళ్ళు అమ్ముతున్నారు, అసలు అమౌంట్ ఎంత వస్తుంది, వాళ్ళ దగ్గర ఏదైతే సాఫ్ట్వేర్ వాడుతుండో వాటికి సంబంధించిన అనుగుణంగా మొత్తం బట్టబయలు చేసేందుకు అయితే అధికారులు అయితే మొత్తం మీద ముమ్మరంగా దర్యాప్తు అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఆల్రెడీ చాలా మందిని కూడా
హోటల్ నిర్వాహకులపైన కూడా కేసు నమోదు చేస్తారు. నిర్వాహకులు కూడా వాళ్ళకి సంబంధించినంతా కూడా ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళ బ్యాంకు లావాదేవీలు ఏమని వాటన్నిటిని కూడా అధికారులు కూడా సేకరించడం జరిగింది. గతంలో కూడా ఆల్రెడీ ట్రై చేసినప్పుడు కూడా కొన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మళ్ళీ తిరుగుతా వాళ్ళకు నోటీసులు జారీ చేసి వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ఇదే ఐటీ కార్యాలయానికి పిలిపించి వాళ్ళకి సంబంధించినటువంటి డాటా బ్యాంకు లావాదేవీలన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ కూడా తీసుకోవడం, వాటి ఆధారంగానే మరొకసారి కూడా అధికారులు అయితే కూడా దూకుడు పెంచారు. ఇప్పుడు వాళ్ళు వాడుతున్నటువంటి టూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటి సహకారంతో వేల కోట్ల రూపాయలు జీఎస్టీ ఎగ్గొట్టిన వారిపైన కూడా భర్తం పడితే పనిలో కూడా ఐటీ అధికారులు కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.